అజ్ఞానం అనే చీకట్లను పోగొట్టి జ్ఞానం అనే వెలుగును పంచుతారు గురువులు. అసొంటి గురువులను పూజించే పవిత్రమైన పర్వదినమే ఇవాళ మనం జరుపుకుంటున్న గురు పౌర్ణమి. వేదవ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణమి నాడు పుట్టింది కాబట్టి దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారులా. అట్లనే ఆది గురువైన శివుడు దక్షిణామూర్తిగా తన శిష్యులకు మొట్టమొదట జ్ఞానబోధన చేసిన రోజు కూడా ఇదేనని చెప్తుంటారు. మరి ఇసొంటి ఈ గురు పౌర్ణమి పండుగ రోజున భక్తులు చేసిన గిరి ప్రదక్షిణ ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చిన వాళ్ళు ఆచం చేయకుండా చూచండిగా. గురు పౌర్ణమి పండుగయాల కొండ కోనల మీద వెలిసిన దేవుళ్లకు భక్తులు చితం పట్టి కొండంత భక్తితోటి గిరి ప్రదక్షిణలు చేసిండ్రులా. ఇయాల కోరిన కోరికలు తీర్చి అంజన్న వెలిసిన కొండగట్ల జోరుగా గురుస్తున్న వానను కూడా లెక్క చేయకుండా కొండంత భక్తితోటి కొండ చుట్టూ తిరిగిండ్రు భక్తులు. ఆనలు దండిగా గురువాలనని మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ సారు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని అంజన్నకు భక్తి కొద్ది పబ్బతి పట్టిండ్రు. భక్తులు కూడా మస్తుగొచ్చిండ్రోలా. అటెంక అంజన్న గుళ్ళే పూజలు నడిచినాయి. ఇక అటు గురు పౌర్ణమి అలా సింహాచలంలో అప్పన్న క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం కన్నుల పండగ జరిగింది. లక్షల కానంగా తరలొచ్చిన భక్తులతోటి కిక్కిర్చిపోయింది సింహాచల క్షేత్రం. వచ్చినోళ్ళు వచ్చినట్టుగా తోల్తే గిరి ప్రదక్షిణ చేసి అటెంక అప్పన్నకు మొక్కులు పెట్టి దీవనార్తులు అందుకున్నారు. జోరు వాన వడ్డా కూడా లెక్క చేయలేదు. రెయిన్ కోట్లేసుకొని కొందరు, గొడుగులు పట్టుకొని కొందరు, తడుచుకుంటా ఇంకొందరు గిరి ప్రదక్షిణ చేసిండ్రు. ఇక భక్తులకు తొవ్వ పొడువుతా స్వచ్ఛంద సంస్థలోళ్ళు, రకరకాల కంపెనీలు, వ్యాపారులు, అపార్ట్మెంట్ సంఘపొళ్ళు మంచినీళ్లు, చాయ్లు, పండ్లు, పలహారాలు ఇచ్చుకుంటా సేవలు అందించిండ్రు. వైద్య శిబిరాలు పెట్టి మందులు కూడా పంపిణీ చేసిండ్రు. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల కాలకు మర్దన చేసుకుంటా తరించిపోయిండ్రు కొందరైతే. భక్తులకు ఏం తక్లీఫ్లు కాకుండా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని సుతం మరలించిండ్రు. మొత్తానికి గురు పౌర్ణమి పర్వదినం యాల అంజన్న కొలువైన కొండగట్టుల అప్పన్న కొలువైన సింహాచలంలా భక్తి పొంగి పొర్లిందొల్లా ఇట్లా. మరి ఆ అంజన్న అప్పన్నల దయతోటి దేశమంతా పచ్చగుండాలని మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నామిగా. నిన్న మొన్నటి దాకా కూడా వర్షమో రామచంద్ర అని రైతులంతా మొగులు దిక్కు ముఖం పెట్టి చూసుకుంటూనే ఉన్నారోలా. వర్షాల కోసం కప్పతల్లి ఆడని ఊరు లేదు, పూజలు చేయని మనిషి లేడు అన్నట్టే ఉండేది. మరిగా ఎవలి మొక్కలు ఫలించినాయో తెలియదు గాని మొత్తానికైతే వర్ణదేవుడు కర్ణించిండుల్లా. నిన్నటి సంధి వానలు దంచుతున్నాయిగా. నిన్నటి సంధి దంచుతున్న వర్షాలకు తెలంగాణ నయాగారగా పేరువైన బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చిందొల్లా. మీది నుంచి వరద నీళ్లు దండిగొస్తుండేటాలకు వాటర్ ఫాల్ హోరెత్తుతున్నది. జలపాతం రువ్వడి ఇంతకింతకు వెరుగుతుండేటాలకు పర్యాటకులు ఎవ్వరు రాకుండా చేసిండ్రు అధికారులు. ఇక అటు ఆదిలాబాద్ జిల్లా అంతటా 2 రోజుల సంధి వర్షాలు జోరుగా పడుతుండేటాలకు కుంటాల పొచ్చర్ల జలపాతాలు పరవళ్లు దొక్కుతున్నాయి. ఇక అందాలు చూడనికే పర్యాటకులు సుతం బగ్గమందే పోతున్నారు. దీంతోని ఎసొంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అటు కోమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోన్న తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండేటాలకు ప్రజలకేం ఇబ్బందులు కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత మేడం ఆడికి పోయి మరీ అధికారులకు ఆర్డర్ వేసింది. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి ఊరు శివార్ల సుడిగాలులు బీభత్సం సృష్టించినాయి. 3-4 కిలోమీటర్ల దూరం దాకా వర్షంతో పాటుగా సుడిగాలులు పెద్ద ఎత్తున వచ్చేటాలకు వందల చెట్లు నేల కొరిగినాయి. టోర్నడోల్ లెక్కనే గాలులొచ్చేటాలకు ఏమైతుందోనని అటు దిక్కు జనాలు మస్తు బుగులు పడ్డరోల్లా. పెద్దపల్లి మండలం రఘువాపూర్లున్న సర్కార్ బడి మొత్తం వరద నీళ్లతోటి నిండిపోయింది. వర్షం దంచి కొట్టేటాలకు చుట్టుముట్టు వరద మొత్తం బల్లకే వచ్చి చిన్నపాటి చెరువు లెక్కనే అయ్యింది. క్లాస్ రూమ్లు కొంచెం ఎత్తు మీద కట్టుట్లా ఏం కాలేదు గాని లేకుంటేనా వరద నీళ్లతోటి క్లాస్ రూమ్లు మొత్తం నిండేటి కావచ్చు పోండ్రి. నీళ్ళు ఇంతగానం ఉండుట్లా క్లాసులకు పోనీకే పిల్లలకు సార్లకు బగ్గనే తిప్పలైందట. ఇగిటు పట్నం ఉప్ప రోడ్ల మీద వరద నీళ్లను మోటార్లు పెట్టి ఎత్తిపోసే కథ అయింది. ఉప్పాల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఆలస్యమయ్యేటాలకు ఆడ వరద నీళ్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. దీంతోని ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. వరద నీళ్లు వెళ్లిపోయే పరిస్థితి లేదని మోటార్లు పెట్టి ఎత్తిపోసిండ్రు అధికారులు. పట్నం మియాపూర్ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెట్టేటాలకు దాంట్లో వడి బాలయ్య అని పెద్ద మనిషి గల్లంతయ్యిండు. రాత్రి సంధి మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దోలాడుతున్నాయి గాని ఇప్పటికి సుతం జాడ దొరకలేదు.
ఈ ముచ్చట్లిట్లుంటే మొత్తానికైతే ఈ ఏడు కాళేశ్వరం పంప్ హౌస్ లో ఆనయనేవుల్లా మేడిగడ్డకెంచి ఎట్టి పరిస్థితులల్లా నీళ్ళని ఎత్తిపోసేది లేదని సీఎం రేవంత్ అన్న చెప్పిండు కదా. ఇక ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీదికెంచి వరద వస్తుండేటాలకు నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ లో ఆన్ చేసి మిడ్ మానేరుకు నీళ్లను పంపిస్తున్నారు. ఇక ఆడ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లీడర్లు పూజలు చేసిండ్రు. ఎవ్వలేం చేసినా సాగు తాగు నీళ్లకు మాత్రం జర్రంత తిప్పలు తీరినట్టేనని అంటున్నారు ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు. బడి పిల్లల కోసం చాలా సౌకర్యాలు కల్పిస్తుంటాయి ఈ ప్రభుత్వాలు. అందులో బస్ పాస్ కూడా ఒకటి. తక్కువ ధరకే బస్ పాసులు ఇచ్చి పిల్లలు దూరానున్న బళ్ళల్లో చదువుకునేటట్టు చేస్తుంటారు. కానీ కొందరు ఆర్టీసీ డ్రైవర్ అన్నలు ఉంటారోలా బడి పిల్లలను అసలుకే ఎక్కించుకోరు. బస్సులను ఆపకుండా పోనిస్తుంటారు. మళ్ళీ ఇంకో బస్సు సుతం ఉండదు జర్రాగి ఎక్కిపోదామంటే. అగో అసంటి సమస్య వచ్చింది గిడ బడి పిల్లలకు. మరి అలా తక్లీఫ్ ఏంటిదో పరిష్కారం కోసం పిల్లలు ఏం చేసిండ్రో అడుచుకుందాం పాండ్రి. చూస్తున్నారు కదా, విద్యార్థి బస్సు రావాలి అనుకుంటా ఎట్లా నినాదాలు చేస్తున్నారో పిల్లలంతా. విద్యార్థి బస్సు రావాలంటే ఇంకేంటిదో అనుకునేరు. బడికి ఓనికి బస్సు సౌకర్యం కోరుతున్నారు ఈ బాలలంతా. కర్నూలు జిల్లా అదోని మండలంలో ఉన్న ఆరేకల్లు సరకారు బల్లె చదువుతున్నారు ఈ పిల్లలంతా. కానీ వీళ్ళది ఈ ఊరు కాదు, దినాం పెద్దపెండేకల్లు ఊరు నుంచి చదువుకునే తందుకు వస్తున్నారు. దినాం ఆ నుంచి ఆరేకల్లు సరకారు బడికి రావాలంటే తేర్నేకల్లుకించి వచ్చే ఆర్టీసీ బస్సు ఎక్కాలనట. మరి ఎక్కంది ఎట్లత్తరు, ఎక్కాలి కదా అని అంటే డ్రైవర్ అన్నకు ఏమనిపిస్తున్నదో గాని పిల్లలు కనబడంగానే చూసి చూడనట్టు పోతున్నాడట. ఇక అటెంక కర్నూలు బస్సు కూడా ఉన్నదట గాని అది ఆన్ నుంచి వచ్చేటప్పుడే కూసోను నిలుసోను సందు లేకుండా నిండేస్తున్నదట. అట్లా ఉట్లా దినం బడికి లేట్ అయితాందట, హాజరుపడే టైం దాటిపోతాందట. అందుకే చూసి విసుగు చెంది ఈ అల్లిట్ల రోడ్డెక్కి అట్టకాడులు పట్టుకొని నిరసన చేసిండ్రు పిల్లలంతా కలిసి. చదువుల మంత్రి లోకేష్ సారు బస్సు సౌకర్యం కల్పియాలని కోరుతున్నారు. అంతేకాదు పెద్దపెండేకెళ్ళికెంచి దినం ఆరేకల్లు అదోనిపట్నం బడుల కాలేజీలలో చదువుకునేందుకు పోయే పిల్లలు సుతం బస్సులు సరిపోను లేక చాలా తక్లీఫ్లు తీస్తున్నారట. మరిగా ఈ ముచ్చట చదువుల మంత్రి లోకేష్ సారు దృష్టిలో పడి పిల్లల తిప్పలకు శుభం కాడు వడాలని కోరుకుంటా ఈ బాధ్యతను మన జోర్దార్ వార్తలు చూసే ప్రేక్షక దేవుళ్లకు అప్పగిస్తున్నాం. మరి మంచి పనిలో తలోషేయి వెయ్యాలని ఆశిస్తున్నాం. సరేనా మరి? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే సేరాలు, మన ఊరు మనం ఎత్తననే చేసి ముంగట నిలబెట్టాలరా. రాష్ట్రంలో మన ఊరు మించిన తోపూరు లేదని మనం నిరూపించాలి. అరే పెద్ద పెద్దోళ్ళే మన రాష్ట్రాన్ని ముంగట నిలబెట్టినప్పుడు మన ఊరు మనం ముంగట నిలబెట్టుకోవద్రా. మరి అట్లా రాసేది కానీ ఎల్లికి మళ్ళీకి ఎల్లన్నట్టు అందరాక మంచి గూడిండ్లు మంద గాని ఇంతకు మీరు ఏ ముచ్చట్ల ముంగటికి తీసుకొస్తారు ఊరిని అది చెప్పుండ్రు పెద్ద మనిషి. మన ఊరాట ఏ ముచ్చట్ల ముందరా మీ మనరాలు అడుగుతా చెప్పు. అగో ఏ ముచ్చట్ల ఏమున్నాయిరా? తాగుడు ఊగుట్ల ముంగట రావాలి, అనుకుడు గుద్దుకుడుట్ల ముంగట రావాలి. ఏ లంగ ముచ్చట్లైనా కూడా మన ఊరే ముంగట ఉండాలి అంచను. అట్లా మనం కష్టపడాలి. అట్లయితేనే రాష్ట్రంలో మన ఊరికి ఇంత మొక్క తెలివి ఉంటది. ఆటోలో చేరాలి అది లెక్క. గుద్దిరి సిగ్గున్నదా జిరిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడు నీ ముచ్చట కూడా. ఇప్పటి వరకు మన ఊరు సొక్కంగా ఉన్నదని ఇంకా లంగా ముచ్చట్లలో కూడా ఫస్ట్ రావాలంటున్నావా? రావద్దా మరి? అరే మన రాష్ట్రాల పెద్ద లీడర్లు అసొంటి ముచ్చట్లలో మన రాష్ట్రాలను ముంగడికి తీసుకొచ్చినప్పుడు మన ఊరును మనం ముంగడ తీసుకురావాలవద్దా? గట్ల మాట్లాడుతా అంటది కానీ అరే ఏ సాంబారే నేను చెప్పినట్టు మీరు చేయాలి. నేనెవరు? ఉప్పెరపల్లి ఉప సర్పంచ్ రాములు. నేను చెప్పినట్టు మీరు వినాలా వద్దురా? అది లెక్క. అది ఇంతకు ఏ ముచ్చట్ల మన లీడర్లు ఫస్ట్ వచ్చిండు? నువ్వు ఏ ముచ్చట్లని ఈ కథలు పడుతున్నావు ముసలోడా అది చెప్పు ముందుగాల. అదే మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు మన రాష్ట్రాలను అన్ని ముచ్చట్లలో ముంగడి తీసుకుపోయినప్పుడు
అదే స్ఫూర్తితోటి మన ఊరిని కూడా మనం ముంగడి తీసుకుపోవాలన్నా వద్దా అది లెక్క. నేను పోసిన మందు అయినప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదు చెప్పాలి. కరెక్ట్ కాదురా అది చెప్పరా. రికాముండానికి రకం ఎక్కువ అన్నట్టు గాలిగుండి పుట్టుగా దాక్కుంటా నాకు ఈ గోసేంది ముసలోడా. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పరా నీకు పుణ్యం ఉంటది గాని. తాగేటోని కాడికి వచ్చి ముచ్చటాడు దీని బుద్ధి తక్కువ, ఇంకా ముచ్చట చక్కగా చెప్పరాదు అని అడుగుతుంది. అరే అలక తక్కువది. సరే సరే ఇంకున్నదా అయిపోయిందా? మరి అందరం ఒక్కటే పారి గిలాసాలలో పోసుకోవాలి, నాకు తెలియకుండా తాగుకొని మరి దానికి నేను ముచ్చట చెప్పినాక మనం ఒకటే పారి పోసుకుందాం. నీకు చెప్పకుండా లేని దాగరు కానీ ఇంతకు ముచ్చటేందో చెప్పయ్యా ముందుగాల. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎప్పుడు చేయని రికార్డును ఈ ఒక్క జూలై నెలలోనే పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడు చేయనంత అప్పు ఈ ఒక్క నెలలోనే 13,500 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఈ లెక్కన 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 32,400 కోట్ల రూపాయల అప్పు చేసింది. పోయిన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలను మించి 85,840 కోట్ల రూపాయల అప్పును మన సర్కారు చేసింది. జరంత బ్రేక్ తీసుకొని ఇన్నని మంచి నీళ్లు దాగు, లేకుంటే ఆ మోసకు సచ్చి వీకెటట్టున్నావు. ఇంతేనా ఇంకేమైనా ముచ్చట్లున్నాయా నువ్వు చెప్పేది? అయ్యో పురాణ చెప్పేది కాగవా అమ్మలాడి. టాప్ 10 రిచెస్ట్ మోస్ట్ క్రిమినల్ కేసుల లిస్టుల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల వారు వీళ్ళే ఉన్నారట. ఎరికేనా? మనకు వాళ్ళిద్దరు మించిన ఆదర్శవంతులు ఇంకెవరైనా ఉన్నారా? లేరు. అందుకే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మా ఊరిని కూడా ఆదర్శ గ్రామం చేద్దామని ప్రయత్నం చేస్తాం అంటవరా. అప్పులు చేసుట్లా క్రిమినల్ కేసులల్లా ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారని ఇక మీరు కూడా మన చుట్టుముట్టు ఊరోళ్ళతోటి పోటీ పడుతున్నారా పెద్ద మనిషి? అవును, మన తెలుగు రాష్ట్రాలను టాప్ లో ఉంచేందుకు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు గంటకాలం కష్టపడతాంటే మన ఊరును టాప్ లిస్ట్ లో ఉంచేందుకు మా వంతు సాయం మేము చేయాలో వద్దా? అరే నేను పోసి తాగి సపరేగా నవ్వుకుంటా లేరు అది. అరే నీ అవ్వ ఆదర్శంగా చూసుకోవాలంటే ఇంకేం మంచి ముచ్చట్లు లేవానే మీకు? ఈ అప్పులు చేసుడు క్రిమినల్ కేసులు చేసుకునుడు మీదనే ఉన్నదా మీ శ్రద్ధ అంతా? ఇప్పుడు మమ్మల్ని నమ్మి అప్పులు ఇచ్చేటోడు ఎవడన్నా ఉన్నారా? ఎవరినైనా కూలికోరి చేద్దామంటే ఇక మా వాళ్ళు కూర్చున్న కానితో లేచినందుకే 1/2 గంట టైం పడుతుంది. ఇక వీళ్ళు ఎవరిని పోయి పొడుతారు చెప్పు? అందుకే మాకు సాధారణ పని ఎత్తిన గిలాస దింపకుండా పొక్క నింపుకున్నాడు ఒక్కటే. ఇది ఒక్కటే పని చేస్తే అంటారా? అది లెక్క ఏర్రా. చిచ్చి నువ్వు జడిపోయింది కాక ఇంకా మందిని కూడా జడగొడుతున్నా ముసలాడా. చప్పుజాక ఇంటికి నాడా? నేను ఇంటికి నడుచుడు అచ్చంక కానీ ముందుగా నువ్వు ఈయన చెడిపోవాలి కదా కొడానా. అరే ఏంద్రా అరే, మీ గిలాసలేమో పుల్లుగా ఉన్నాయి, నా గిలాసేమో సగమే ఉన్నాయి కదా కూడా. అంటే నేను పోసిందే తాగి నాకు సగం పోతారు, మీరు పొక్క నింపుకుంటారా? అంటే నా జేబులో పైసలు, నాది మందు, నా ఇంటికి వచ్చిన అయితే ఏందన్నట్టురా వాళ్ళు కదా కూడా. ఇదే నారా పద్ధతి. మా ముసలోనికి రిమ్మ గట్టిగానే ఎక్కినట్టున్నది. ఇక మా ముసలోని పంచాయతీ ఇవాళ వచ్చేటట్టే లేదు కానీ చూసిండ్రు కదా పబ్లిక్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రిమినల్ కేసులల్లా మొదటి వరుసలు ఉన్నారని నిన్ననే చెప్పుకున్నాం కదా మన జోర్దార్లా. ఇక ఇప్పుడు అప్పులు చేసుట్లా సుతాం 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడ్డట్టే చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు ముప్పన్నోళ్ళు, అప్పు చేసి పప్పు కూడా తినొద్దని చెప్పినోళ్లే ఇప్పుడు సందు దొరికితే చాలు దొరికినంత అప్పు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. పోన్రి విక్రమార్కుడి సినిమాల అరగుండ్లు కొట్టే సీను యాదుకున్నదానల్లా హీరో రవితేజ్ అన్న సాములోరు ఏషం కట్టి లచ్చిందే వస్తున్నదని మాయలెక్కలను నమ్మించి అరగుండ్లు కొట్టాడు. అదింకా బ్రహ్మానందం వచ్చి మిగిలిన గుండు చేసి 1000 రూపాయలుగా అమ్మాయిస్తాడు. బాధితులు అందరూ కూడా ఎమ్మెల్యే సాప్తానికి పోతే ఆడ ఎమ్మెల్యే ఇంటామెకు సుతాం గుండు కొరిగింది చూసి షాక్ అవుతారు. ఆ జమాన్లా గీసీను మస్తు ట్రెండింగ్ ఉండేనోలా. కొద్దిగా అటు ఇటుగా తమిళనాడు దిక్కు సుతాం గసంటిదే ఓ సీను జరిగింది. మరాడ ఏమైందో మీ కళ్ళతోటే చూడుండ్రి. అరెరే అక్కలకు పెద్ద కష్టమే వచ్చింది కదా. ఫోన్ కాల్ పాడుగాను శిఖలతోని సంబరంగా ఉండేటోళ్లను బోడిగుండ్లతోని రంది పడేటట్టు చేసింది కదా. పాడై మోసం చేసేటోళ్లకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే చేస్తారు కదా మనోళ్ళు. మరి అసలు ముచ్చట ఏందంటే తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా పుదు కొత్తాంబాడి కాడుండే పళనియమ్మల్ అనే గీ అవ్వకు తహసీల్దార్ ను మాట్లాడుతున్నా అని ఎవడో బద్మాషోడు ఫోన్ చేసిండట. కరోనా లెక్కనే కొత్త రోగం ఒకటి అత్తున్నది, సర్కార్ దీన్ని కథం పట్టించేందుకు తయారుగున్నది. ఈ
రోగం పోవాలంటే గుండు ఏపించుకోవాలి. పురుగు వారకుంటా చేపించుకున్నందుకు సర్కారు పైకం సుతం ఇస్తది. ఆడోళ్ళకైతే 15,000, మొగోళ్ళకైతే 5,000, యూత్ ఆడవిల్లలకైతే 45,000 ల్యాప్టాప్ ఇస్తదని పొంకిండట. నమ్మకుంటే గుండ్లు ఏపించుకున్నోళ్ళ ఫోటోలు సుతం పంపుతానని ఎవలెవలో గుండ్లతోనున్న ఫోటోలు పంపిండట. ఈ బంపర్ ఆఫర్ మీ ఊర్లా 18 మందికే ఇస్తున్నది. ఆలోచించిన ఆశభంగం, త్వరపడండి అనగానే అక్కలు బోర్రపడ్డరు. దగ్గరోళ్ళకు సుతం చెప్పుండ్రు అనగానే ఇంకొందరిని సుతం తయారు చేసిండ్రట. గిల్లు ముగ్గురు మంగళాయనను పిలిపించుకొని నున్నగా గుండ్లు కొట్టించుకున్నారు. చెప్పిన పని అయిందని వచ్చిన నెంబర్ కు ఫోన్ కొడితే మీరు కొడుతున్న ఫోన్ నెంబర్ ప్రస్తుతం మనుగడ లేదని తమిళనాడు భాషలో ఏపెటాళ్లకు మోసపోయామని తెలుసుకున్నారు. ఇక ఎంబటే అత్లూరులున్న పోలీస్ స్టానకు పోయి ఫోన్ చేసి గుండ్లు కొట్టిండని ఫిర్యాదు అయిండ్రు. పోలీసులు కోసేపు నవ్వుకొని ఎంఆర్ఓ పేరు చెప్పి ఎవడు ఫోన్ చేసిండనేది ఎంకులాడుతున్నారట. గాని చూసిండ్రా ఇయ్యాల రేపు జనాలు ఎట్లున్నారో. పచ్చనోట్లంటే ఎంత పాయరం ఉన్నదో చూడుండ్రి. పానం మంచిగా అయితది, మంచి తిండ్లు తినురంటే దొంగ ముచ్చట్లని దూరం పెడతారు గాని సర్కార్ స్కీమ్ అంటే మాత్రం చెప్పేటోడు దొంగోడా మంచోడా అనేది చూడనే చూడరు. ఏదన్నా గుళ్ళకు పోయో గుండు కొట్టించుకున్నా ఇంత పుణ్యం వచ్చని మస్తు ఫీల్ అవుతుండొచ్చు. ఈడెవడో గాని ఇలా మీద పగతోనే చేసినట్టున్నాడు. పోన్రి 45,000 దాకా ఇస్తున్నాడంటే ఇదేదో నెత్తెంటికెళ్ళి అమ్ముకునే బ్యాచే కావచ్చు. పోలీసోళ్ళు ఆ కోణంలో సుతం ఎంక్వైరీ చేస్తుండొచ్చు గాని జనాలు చూసిండ్రు కదా ఇలా గోస ఎట్లున్నదో. ఎవలన్నా ఫోన్లల్లో పైసల స్కీములు చెప్తే ఉత్తగానే నమ్మి బోల్ర వడకుండ్రి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు, చూసుకోండ్రి మరి. వర్షాలు దండిగా పడ్డదంటే అడవులలో ఉండేటోళ్లకు, వాగులు వంకలు అవతలు ఉండేటోళ్లకు పెద్ద పరేషానే ఉంటదోలా. భారీ వరదలకు వాగులు ఉప్పొంగి బయటి ప్రపంచాలతోటి సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఉంటది. అసంటోళ్ళ తిప్పలు తీరుద్దామని గీడోకాడ మంచి పనే ముంగటేసుకున్నారు. కానీ చేసిన పని పురాగా చేయకపోయేటాలకు ఎట్లున్నదో చూడుండోల్లా ఆ కొడల పరిస్థితి. ఏనిగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టే ఉన్నదుల్లా ఇక్కడి పని చూస్తే. బ్రిడ్జి కడితే తక్లీఫ్ తీరుతుంది కావచ్చు అనుకున్న ఊరోళ్ళాశలు అడియాశలే అయినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టినా దాని దగ్గరికి ఓనికి అప్రోచ్ రోడ్డు పూర్తి చేయకపోయేటాలకు శినుకు పడితే మొత్తం చిత్తడే అయిపోతున్నదట. వర్షాలు పడేటాలకు బ్రిడ్జ్ ఉన్నా లేనట్టే అవుతున్నదని బాధపడుతున్నారు అటు దిక్కు జనాలు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం లైన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలున్న మారేపల్లి, ఆలీగూడ, వాంకిడి మండలం సరికేపల్లి ఊళ్ళను గల్పెతట్టు కట్టిన బ్రిడ్జి దగ్గర బురద బగ్గుండేటాలకు అటు దిక్కు పోయే జనాలకు మస్తు గోసైతున్నదట. విద్యార్థులు సుతం బురద దాటుకుంటేనే బడికి పోయే పరిస్థితి ఉండేటాలకు తిప్పలు పడుకుంటా పోవాల్సి వస్తున్నదట. ఇక అటు రైతులు పొలాలకు పోయేతందుకు, ఉద్యోగులు పనులకు పోయేతందుకు సుతం నానా గోసలు పడుతున్నారట. రోడ్డు కోసానికి కాంట్రాక్టర్ కు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాపాన ఓతలేడట. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వర్షకాలంలో మాకు తిప్పలు లేకుండా చెయ్యాలని అంటున్నారు అటు దిక్కు జనాలు. అయినా ఈ ఒక్క ఊరి ప్రజలే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఊళ్ళు ఇట్లనే అడవి ప్రాంతంలో ఉండేటాలకు భారీ వర్షాలకు గోసపడుతుంటారు. గర్భిణీలు, బాలింతలు, పానం మంచిగా లేనోళ్లు దవాఖానకు పోయేతందుకు సుతం చాలా తిప్పల పడాల్సి వస్తది. కాబట్టి అభివృద్ధి చేస్తున్నామని గపాలు కొట్టే లీడర్లు జనాలకు అవస్థలు లేకుండా చెయ్యాలని అంటున్నారు అటు దిక్కు ప్రజలు. ఈనాడు మా బర్త్డే డేట్ తెలవనోళ్లకు సుతాం ఏదో ఒక దినం అని కేకులు కోసి జోర్దార్ పుట్టిన రోజులు చేస్తున్నారు. ఎప్పటికీ ఈ మనుషులకేనా వెరైటీగా మూగ జీవాలకు పుట్టినరోజులు జరుపుకుంటే ఎట్లా అని కుక్కలకు, పిల్లులకు, లాగలకు మొన్నొకాయన కోడికి సుతం బర్త్డే చేసిండు. ఇట్లా మనుషులకు, కదిలే జీవాలకు కాకుండా గీడొక ఫ్యామిలీ చెట్టుకు పుట్టినరోజు ఏటేటా చేస్తున్నారు. మరి గట్లెందుకో వార్తలకు పోయార్చుకుందాం పాండ్రలా. అగో చెట్టుకు పుట్టినరోజు అన్నారు, గీనేమో ఫోటో పెట్టి దండలేసి స్వీట్లు పెట్టిండ్రని పరేషాన్ కాకుండ్రోళ్ళు. గీ ఫోటోలు ఉన్నాయన్న యాదిలా ఈ చెట్టుకు ఏటేటా పుట్టినరోజు చేస్తున్నారు గీల ఇంటోళ్ళు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి అక్కోళ్ళ పెన్మిటట ఈ ఫోటోలున్నాయన. వెంకటన్న బతుకుండంగా 9 ఏండ్ల కింద పుట్టిన బర్త్డే నాడు గీ మొల్కను పెట్టిండట. ఇక అది ఇప్పుడు షెట్ అయింది, నీడనిత్తున్నది. ఇక వెంకన్న జీవించినప్పుడు సంది అన్నను గీ షెట్టులో చూసుకుంటున్నారు ఇంటోళ్ళు. అన్న జయంతి నాడు చెట్టుకు అలంకారం చేసి పూజలు చేస్తున్నారు. ఇంటోళ్లే కాకుండా వెంకటన్న అభిమానులు సుతం వచ్చి నివాళులు అప్పచెప్తున్నారట. మొత్తానికి మనిషి పేరు మీద ఈ చెట్టును పాయరంగా కాపాడుతున్నారంటే చాలా గ్రేటే పోన్రి. మొన్నటిదాకా మన దిక్కు యోగాను రిటైర్ అయిన వాళ్ళు రిలాక్స్ అయ్యేటందుకు చేసేదే అనుకునేటోళ్ళు. కానీ మన ప్రధాని మోడీ సారు యోగాడే పెట్టినాక చిన్నోళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా, పేదోళ్ళ కానుంచి ఉన్నోళ్ళ దాకా ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. దినాం యోగా చేసి పానం తాకతు పెంచుకుంటున్నారు. మనల్ని చూసి దునియా దేశాలు సుతం యోగాకు సలాం కొట్టినోళ్ళ. ఇప్పటిదాకా నేషనల్, ఇంటర్నేషనల్ అలా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు యూనివర్సల్ రేంజ్కి చేరిందోళ్ళ. అది ఎట్లన్నా చూడండి.
ఎందుగలదు అందులేదని సందేహంబే వలదు ఎందెందు వెతికినా అందందే గలదు యోగా అన్నట్టే అయిపోయింది పోన్రి. ఇప్పటిదాకా మన దేశంలోనే పేరెళ్ళిన యోగా ఇంతింతై వటుడింతై అన్నట్టు నేషనల్ ఇంటర్నేషనల్ కెంచి అంతరిక్ష మండలానికి చేరింది. భూమి మీద గాలిలా కాకుండా అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లా యూరోపియన్ ఆస్ట్రోనాట్ సోఫీ మేడం యోగా చేసుకుంటా పానం కాపాడుకుంటున్నది. భూమి ఆకర్షణ లేని జాగల్లా కదులుడే కష్టమంటే పానం కాపాడుకునేటందుకు గీ మేడం తిప్పల పడుకుంటా దినామద్దగంట యోగా చేస్తున్నదట. పూరాగా చేసిన వీడియోను జప్పున్నే ఇంటర్నెట్ లో ఇడుస్తా అంటున్నది గాని ఇప్పటికే ఆగమైతున్నారు మనోళ్ళు ఈ బుడ్డరీలు చూసి. కాలు నిల్వని జాగల యోగా ఆసనాలు వేసుకుంటా అంతరిక్షాన్ని షేక్ చేస్తున్నదనుకుంటా కొందరు. మాకు కూడా ఛాన్స్ దొరికితే మంచిగుండ అనుకుంటా ఇంకొందరు ఫిదా అయితుంటే అన్ని మంచిగున్న జాగల పానం కాపాడే యోగాను పక్కకు పెడుతున్నామని ఇంకొందరు మస్తు ఫీల్ కాబట్టిండ్రు. సరే ఎవల ఆలోచన వాళ్ళది గాని జనాలు ఎరికైంది కదా యోగా ఎంత విలువగల్లదో. మీరు కూడా దినాం ఆసనాలేసి పానాలు కాపాడుకోండ్రి సరేనా. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.